సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ, బి రెండు కూడా కరెక్టే. వికాసం అనేది వ్యక్తిలో కలిగే అన్ని మార్పులకు సంబంధించింది. అదేవిధంగా పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే. పై రెండు కూడా సరైన సమాధానాలే వికాసానికి సంబంధించి. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక వికాస దశలోని 3వ దశ మూర్త ప్రచాలక దశ. తర్వాత ప్రశ్న. మొట్టమొదటి ప్రజ్ఞామాపన అయిన బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించిన సంవత్సరం క్రీస్తకం 1905లో రూపొందించారు. 1905వ సంవత్సరం. తర్వాత ప్రశ్న. సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ సిద్ధాంతంలోని ముఖ్యమైన అంశాలు క్రింది వానిలో. మూర్తిమత్వ నిర్మితి, అదేవిధంగా మూర్తిమత్వ గతిశీలత, మనోలైంగిక వికాసం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. నిబంధన స్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియని ఇలా అంటారు. విరమణ అంటారు. తర్వాత ప్రశ్న. శ్రీకాంత్ అనే హిందీ చిత్రం శ్రీకాంత్ బొల్లా జీవితంపై రూపొందించారు. శ్రీకాంత్ బొల్లాకు గల లోపం దృష్టిలోపం. తర్వాత ప్రశ్న. డానియల్ గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలోని 5 విశేషకాలు. డానియల్ గోల్మెన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలోని 5 విశేషకాలు. స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ, అదేవిధంగా సహానుభూతి, సాంఘిక నైపుణ్యాలు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థి ఎలాంటి ప్రోత్సాహకాలు ఆశించకుండా తన సంతోషం కోసం తనకు తానుగా చదవడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. అంతర్గత ప్రేరణకి ఉదాహరణగా చెప్పచ్చు. అంతర్గత ప్రేరణ. సరైన సమాధానం అంతర్గత ప్రేరణ. తర్వాత ప్రశ్న. ప్రజ్ఞాలబ్ధిని మాపనం చేసేటప్పుడు సిఏ అనే పదం దీనిని సూచిస్తుంది. ప్రజ్ఞాలబ్ధిని మాపనం చేసేటప్పుడు సిఏ అనే పదం దీనిని సూచిస్తుంది. క్రోనలాజికల్ ఏజ్ని సూచిస్తుంది. తర్వాత ప్రశ్న. సెల్డన్ మూర్తిమత్వ వర్గీకరణ క్రింది వానిలో. స్థూలకాయిత, మధ్యమకాయిత, అదేవిధంగా లంబకృశకాయిత. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. కోహ్లర్ ప్రయోగాలలో ఉపయోగించిన జంతువు ఏమిటి క్రింది వానిలో. చింపాంజీ. తర్వాత ప్రశ్న. కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి మరి ఒక పేరు ఏమిటి క్రింది వానిలో. కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి మరి ఒక పేరు యాంత్రిక నిబంధన అభ్యాసనము అంటారు. తర్వాత ప్రశ్న. వినికిడి లోపాన్ని గుర్తించడానికి చేసే ఒక అనియత పరీక్ష క్రింది వానిలో. ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్. తర్వాత ప్రశ్న. 2 కళ్ళు ద్వారా స్వీకరించబడిన చిత్రాలను ఒకే మానసిక చిత్రంగా సమన్వయం చేసే శక్తి విచ్చిత్తి. సరైన సమాధానం విచ్చిత్తి. తర్వాత ప్రశ్న. మేధోవైకల్యం గల పిల్లల అభివృద్ధికి ఉపయోగించే ఉపనయన్ శిక్షణా కార్యక్రమం యొక్క వయసు
క్రింది వానిలో. సున్నా నుంచి 6 సంవత్సరాలు. మేధో వైకల్యం గల పిల్లల అభివృద్ధికి ఉపయోగించే ఉపనయన శిక్షణ కార్యక్రమం యొక్క వయస్సు 0 to 6 years. తర్వాత ప్రశ్న, అభ్యాసన వైకల్యం గల పిల్లలకు చలన సమన్వయం పెంపొందించే కృత్యం. చిత్రాలకు రంగులు వేయించడం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన ప్రకటనలు గుర్తించండి. ఇచ్చిన వాటిలో A, B రెండు కూడా సరైనవే. అనుకూల బదలాయింపు అనేది హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం సులభంగా నేర్చుకోగలడు. ఇది అనుకూల బదలాయింపే, కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ప్రతికూల బదలాయింపు అనేది హిందీలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడడం. ఇది ప్రతికూల బదలాయింపు. ఈ రెండు కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న, వికలాంగుల చట్టం 1995 ప్రకారం దివ్యాంగుల పట్ల వివక్షత చూపకూడదని తెలిపే అధ్యాయం. 8వ అధ్యాయం తెలుపుతుంది. 8వ అధ్యాయం. తర్వాత ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదని తెలిపే సెక్షన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదని తెలిపే సెక్షన్. సెక్షన్ 15 తెలుపుతుంది. సెక్షన్ 15. తర్వాత ప్రశ్న, బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో 2వ చాప్టర్ పేరేమిటి? ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు. తర్వాత ప్రశ్న, NCFSE 2023ని విస్తరించండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. తర్వాత ప్రశ్న, NEP 2020 ప్రకారం 7వ గ్రేడ్ చదివే ఒక పిల్లవాడు ఈ దశకు చెందిను. మధ్యస్థాయి దశకు చెందిను. NEP 2020 ప్రకారం. తర్వాత ప్రశ్న, సింగిల్ యూజర్ కంప్యూటర్స్గా పిలువబడేవి క్రింది వానిలో. సింగిల్ యూజర్ కంప్యూటర్స్గా పిలువబడేవి. మైక్రో కంప్యూటర్. తర్వాత ప్రశ్న, కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని దీనిలో కొలుస్తారు. కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్లలో కొలుస్తారు. బైట్లు. తర్వాత ప్రశ్న, ఇంటర్నెట్ అనగా నెట్వర్క్ల అనుసంధానం. నెట్వర్క్ల అనుసంధానం ఇంటర్నెట్ అనగా. తర్వాత ప్రశ్న, అంతర్జాల వినియోగంలో పాటించాల్సిన ఆచార వ్యవహారాలు. నెటిక్విట్స్ అంటారు. నెటిక్విట్స్. తర్వాత ప్రశ్న, OERS అనున్నది ఉచితంగా లభించే డిజిటల్ వనరులు. OERS. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైన సమాధానాలను గుర్తించండి. ఆ రెండు కూడా సరైన సమాధానాలే. పూర్ణ సంఖ్యలో చెప్పగలిగిన సంఖ్యలను విరళ శ్రేణి అంటారు. ఇది కరెక్టే. మాధ్యమికం ఒక కేంద్రీయ ప్రవృత్తిమానం. ఇది కూడా కరెక్టే. తర్వాత ప్రశ్న, సంచిత శాతవక్రం గురించి సరికానిది గుర్తించండి. సంచిత శాతవక్రం గురించి. ఇది గాసియన్ వక్రాన్ని పోలి ఉంటుంది. నిజం. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైన. ఇది ఎస్సాకారం ఉంటుంది. కరెక్ట్. విధంగా దీనిని ఓగివ్ వక్రం అని కూడా అంటారు. ఓగివ్ వక్రం అని కూడా అంటారు. అదేవిధంగా వైయాక్షం మీద సూచిత శాత పౌనపునీలని ఉంటాయి. ఇది కూడా కరెక్టే. 4th ఆప్షన్ రాంగ్. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.